పళ్ళన్నిట్లోకి అరటిపండు అనేది శ్రేష్టం అని చెబుతారు. ఎందుకంటే త్రూఅవుట్ ద ఇయర్ లభిస్తాయి, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అన్నిటికీ మించి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అయితే మళ్ళీ ఈ అరటిపండులో కూడా ఒక ప్రత్యేకమైన అరటిపండు ఉంది. ఇదే ఎర్ర అరటిపండు. ఈ ఎర్ర అరటిపండు తినడం వల్ల మామూలు అరటిపండు కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. రెడ్ బనానా, ఎర్ర అరటి. దీనివల్ల మీకు కలిగేటువంటి ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా మీరు అరటిపళ్ళ స్టాల్స్ దగ్గర గమనిస్తున్నప్పుడు ఎల్లో బనానానే మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంచెం ప్రయత్నం చేస్తే ఈ రెడ్ బనానా కూడా మీకు కనిపిస్తుంది. దీంతో అనేక లాభాలు, వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. వీటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. దీంట్లో మెయిన్గా అరటిపండు ప్రత్యేకత ఏంటంటే పోషకాలు. ఈ రెడ్ బనానా ప్రత్యేకత, ఈ పోషకాలు అనేది ఎక్కువ స్థాయిలో మనకి అందుతాయి, ఇవి బాగా ఉపయోగపడతాయి. అది దీని ప్రత్యేకత. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ఆ పోషకాలు, దీంట్లో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఎరుపుదనం వల్ల మనకి బాగా ఎసిమిలేట్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ, విటమిన్ సి కానీ, అలాగే ఐరన్ కానీ, బీటా కెరోటిన్, పొటాషియం, ఇలాంటివన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. మెయిన్గా ఫైబర్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, ఎందుకంటే ఎరుపుదనం ఐరన్కి సూచన. అలాగే బీటా కెరోటిన్ కూడా ఉంటుంది, అది ప్రికాసర్ విటమిన్ ఏకి. కాబట్టి బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి ఇది బాగా సహాయపడుతుంది. పొటాషియం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాగా దీంట్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల దీనికి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు వచ్చాయి. ఇది ఒక మంచి ఆహార ఉచితం కింద మీకు పనిచేస్తుంది. ఈ రోజులలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది బీపీ. ఇలాంటి అధిక రక్తపోటు వల్ల గుండెపోట్లు అన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా, ఇతర కాంప్లికేషన్స్ కూడా, అంటే కిడ్నీ సమస్యలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అలా కాకుండా బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఎర్ర అరటి మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎర్ర అరటిలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పొటాషియం అంటే ఏమిటి? డయాబెటిక్ లాగా ఇది పనిచేస్తుంది. డయాబెటిక్ లాగా ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు ఇంటర్నల్గా ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది ఉండదు కాబట్టి గుండె అనేది హెల్తీగా ఉంటుంది. అంటే గుండె పంపింగ్ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అంటే తర్వాత రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. యూరినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ ఎఫెక్టివ్గా పంప్ చేస్తుంది కాబట్టి ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇలాగా రెండు రకాలుగా ఇది మీకు బీపీని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎర్ర అరటిని తింటే గుండె సంబంధిత సమస్యలని నివారించుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది, ఎవరికైనా ముఖ్యం జీర్ణం. అంటే జీర్ణశక్తి కనుక బాగుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటి ఈ డైజెషన్కి ఇది సహాయపడుతుంది. ఎర్ర అరటిలో ఉండేటువంటి పోషకాలు కానీ, ఇతర అంశాలు కానీ, ఫైబర్ కానీ, ఇలాంటివన్నీ కూడా డైజెస్టివ్ హెల్త్కి సహాయపడుతుంది. ఎర్ర అరటిని మీరు రోజువారీగా తింటూ ఉంటే పేగు కదలికలు ఇంప్రూవ్ అవుతాయి. పేగు కదలికలు ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో అప్పుడు ఇంటెస్టైనల్ ఇనర్షియా అన్న సమస్య తగ్గి మీకు డైజెషన్ అనేది బాగుంటుంది. అంటే అజీర్తి, మలబద్ధకం ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఇక మన అంగ ప్రత్యంగాల్లోకి అతి ముఖ్యమైనది గుండె. ఇలాంటి గుండె ఆరోగ్యానికి ఈ అరటి అనేది మీకు సహాయపడుతుంది, ఎర్ర అరటి. దీన్ని తినడం వల్ల ప్రధానంగా హార్ట్ హెల్త్కి మంచిది. ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ నేచర్ దీంట్లో ఉంటుంది ఈ ఎర్ర అరటిలో. కాబట్టి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడు ఆ బ్లడ్ క్లాట్స్ ఇలాంటివి తయారు కాకుండా ఉంటాయి. అంటే కార్డియోవాస్కులర్ హెల్త్ దీంతో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది, ఈ సీజనల్గా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది ఏంటంటే అనేక రకాల దగ్గు, జలుబు లాంటివి. దానికి ముఖ్యమైన కారణం వ్యాధి నిరోధక శక్తి తగ్గటం. ఇలా ఇమ్యూనిటీని పెంచుకున్నప్పుడు అనేక సమస్యలు మనం ఆదిలోనే అంతం చేయొచ్చు. రెడ్ బనానా మీరు తింటూ ఉంటే ఈ వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది, బలంగా పెరుగుతుంది కూడా. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, విటమిన్లు ఇవన్నీ కూడా ఆ రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైనది ఈ రెడ్ బనానా గురించి చెప్పాల్సి వస్తే ఇది మీకు బోల్డ్ అంతా ఎనర్జీని ఇస్తుంది. అందుకే చాలామంది కేవలం రాత్రిపూట ఒక అరటిపండు, 2 అరటిపండ్లు మాత్రమే తిని ఉండగలుగుతున్నారంటే అంత ఎనర్జీని ఇది మీకు సప్లై చేస్తుంది. దీన్ని తినడం వల్ల ఎనర్జీ స్థాయిలు ఆప్టిమం లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి సస్టైన్డ్ ఎనర్జీ రిలీజ్ ఉంటుంది. అంటే తిన్న తర్వాత ఉన్నటువంటి ఎనర్జీ పెరిగి మళ్ళీ తగ్గిపోవడం అనేది ఉండదు. కాబట్టి దీంతో తక్షణ శక్తి లభిస్తుంది, అలాగే ఈజీగా ఎసిమిలేట్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ మించి చాలామంది భయపడేది ఏంటంటే అమ్మో అరటిపండు తింటే లావ్ అవుతాం అనుకుంటూ ఉంటారు. కానీ దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఆ లావ్ అయ్యే రిస్క్ ఉండదు. అదే సమయంలో ఎనర్జెటిక్గా ఉంటుంది. అది దీని ప్రత్యేకత. ఇక అతి ముఖ్యమైనది, దీంట్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. యాంటాక్సిడెంట్ ఉండటం అనేది ఇక్కడ కీలకం. ఎర్రటిలో ఇవి ఉంటాయి కాబట్టి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మనని కాపాడుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ని ఇది తొలగిస్తుంది, ఎందుకంటే దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి కాబట్టి.
అలాగే అతి ముఖ్యమైనది అందరు యంగ్స్టర్స్కి ఒక ఉపయోగకరమైన ఉపయోగం దీనితో ఉంది. చక్కటి మెరిసే చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఒక గ్లో మీకు కనిపిస్తుంది ఆ చర్మంలో. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి పోషకాలు కానీ, ప్రత్యేకమైన అంశాలు కానీ, ఫైబర్ కానీ ఇలాంటివన్నీ కూడా మీ స్కిన్ని రేడియంట్గా ఉంచుతాయి. కాబట్టి అతి ముఖ్యమైనది కొంతమందికి చర్మం వేలాడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎర్ర అరటి తింటే కొల్లాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. టైట్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది చర్మం అనేది. అంటే ముడతలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇక మాటికి మన వాళ్ళు అడిగేది ఏంటంటే అరటిపండు తింటే లావు అవుతారా డాక్టర్ గారు అని. నిజానికి దీంతో బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఈ ఎర్ర అరటిపండు తినడం వల్ల దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్ మీకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది, సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని. కాబట్టి వేరే ఆహారాల మీద దాడి చేయకుండా ఉంటారు. కడుపు నిండిన ఫీలింగ్ని ఇది ఇస్తుంది. ఇలాగ 1 కాదు 2 కాదు, ఈ ఎర్ర అరటిపండుతోటి అనేక ప్రయోజనాలు. కాబట్టి దీన్ని తినండి. అయితే ఒకవేళ మీకు లావు ఎక్కుతానేమో లేదా షుగర్ పెరుగుతుందేమో అన్న భయం మీకుంటే ఎర్ర అరటిని పూర్తి స్థాయిలో పండకుండా ఇక పచ్చిదాని నుంచి క్రమంగా పండే దశలో ఉంటుంది చూసారా, అంటే దోరగా ఉంటుంది చూసారా, అలాంటి అరటిపండుని మీరు తింటే దీనివల్ల మీకు ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఉంటాయి. అదే సమయంలో లావు ఎక్కుతాం అన్న భయం కూడా ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేర్తాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.